హాయ్ అండి, అలా అందరూ బాగున్నారా? మేము షిరిడి వెళ్ళినప్పుడు షిరిడి నుంచి త్రియంబేశ్వరం వెళ్ళడానికి మేము మినీ బస్ కట్టించుకున్నామండి. అందరం ఈ మినీ బస్సులో వెళ్ళామండి. ఇక్కడ ఇదంతా మనం ఛార్జ్ ఇక్కడ నుంచి డైరెక్ట్ అక్కడికి మాట్లాడుకున్నాము వెళ్ళడానికి రావడానికని. ఈ ట్రావెల్ చేసినప్పుడు అయితే చాలా బాగా అనిపించిందండి. మేము వెళ్ళేటప్పుడు వర్షం కూడా అండి, ఫుల్ వర్షం. ఆ వర్షం మధ్యలో మేము చూస్తుంటే చాలా బాగా రోడ్లు అవి చాలా బాగున్నాయండి. పక్కన మేము ఇక్కడ లంచ్ అయితే మధ్యాహ్నం లంచ్ తినటం జరిగింది. ఇక్కడ పక్కనే రోడ్డు పక్కనే దావా ఉంది. అక్కడ వెజ్ అండి అన్నీని చాలా బాగున్నాయి. ఇక్కడ అయితే కొంచెం రేట్ అయితే కొంచెం ఎక్కువ వేశారు. ఇక్కడ గుడి దగ్గరికి వెళ్ళడానికి మినిమం ఒక 4 గంటలు పట్టిందండి. 4 గంటలు అలా మెల్లగా అయితే తీసుకెళ్ళారు. మేము మంచిగా ఫ్యామిలీ వెళ్ళాం కాబట్టి టైంపాస్ బాగా అయిపోయింది మాకు. ఈ మధ్యలో ఈ కొండలు అవి చూసుకుంటే చాలా బాగుందండి. ఈ వర్షం కూడా పడతా ఉంది. ఇది మధ్యలో అయితే చాలా గట్టిగా వర్షం వచ్చిందండి. ఈ వర్షంలోని తడుచుకుంటూ అలాగే దర్శనం చేసుకున్నాం. ఈ వర్షంలో చాలా కొంచెం ఇబ్బంది అనిపించింది, కానీ మనకి దేవుడి దగ్గరికి వెళ్ళడానికి కొంచెం ఇబ్బంది పడినా దర్శనం అవ్వాక చాలా బాగా అనిపించిందండి. మీకు ఈ వీడియో మీకు కూడా చూస్తారని ఈ వీడియో పెడతాం జరిగింది. మా వీడియో చూసి మా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, మరియు సబ్స్క్రైబ్ చేసుకోండి మర్చిపోకుండా. మేము షిరిడి వెళ్ళినప్పుడు ఈ యాత్రకి వెళ్ళామండి. మీరు కూడా షిరిడి వెళ్ళినప్పుడు మీరు అటు నుంచి వెళ్తే మీకు ఈజీగా ఉంటుందండి. మీరు మళ్ళీ చూడలేరు. మళ్ళీ అంత దూరం వెళ్ళటం చాలా టైం పడుతుందండి. అక్కడి నుంచే మీకు దగ్గరగా ఉంటుంది. షిరిడి వెళ్ళినప్పుడు ఇలాగ మీరు ఈ త్రియంబేశ్వరం వెళ్ళి మీరు ఆ శివుని దర్శనం చేసుకోండి, చాలా బాగుంటుంది. చూసారు, వర్షంలో అయితే చాలా ఎంజాయ్ చేసాం మేము. గుడి దగ్గర ఫుల్ వర్షం అండి, మామూలుగా లేదు. వర్షం కుమ్మేసింది పట్టుకుని. ఈ గుడి లోపలికి వెళ్ళినా కొంచెం ఇబ్బంది పట్టిందండి, మాకు ఇబ్బంది అయ్యింది. అయినా మెల్లగా వెళ్ళిపోయామండి. అక్కడే ఇలాగా మనకి అన్నీ అమ్ముతున్నారు. వర్షంలో మనకు గొడుగులు అవన్నీ అమ్ముతున్నారండి. మేమైతే ఒకటి తీసుకున్నాము. అవి తీసుకుని మెల్లగా నడుచుకుంటూ వెళ్ళామండి. ఒక 1/2 కిలోమీటర్ ఉంటుందండి నడవడానికి గుడి దగ్గరికి. కాకపోతే మాకు ఆ గుడి లోపల లైన్లో చాలా టైం పట్టేసిందండి. మినిమం మాకు 4 గంటలు అయితే పట్టింది. చాలా కొంచెం ఇబ్బంది అనిపించింది, ఎందుకంటే వర్షంలో తడిసి వెళ్ళామండి. బట్టలు కూడా అన్నీ తడిసిపోయాయి. లోపల దర్శనానికి వెళ్ళాక మనకి అవన్నీ ఏమీ లేవండి. ఆ శివుడిని చూడగానే మనకి చాలా ఆనందంగా అనిపించింది. మేము ఎన్నో సంవత్సరాల నుంచి అనుకున్నామండి వెళ్ళాలని. ఈ కోరిక ఇప్పటికి మాకు నెరవేరింది. మేము వచ్చేసరికి చాలా లేట్ అయిందండి. ఆ రోజు అయితే దర్శనం చాలా బాగా అయిందండి. కాకపోతే కొంచెం ఇబ్బంది అండి, ఎందుకంటే ఆ వర్షంలో తడిసి బాగా బట్టలు అవి తడిసిపోయినాయండి. గుడి దగ్గరికి వెళ్ళేసరికి ఇంకా అలాగే లైన్లో ఉండిపోయాము. లైన్లో మాకు 4 గంటలుగా పట్టింది కాబట్టి కొంచెం మెల్లగా ఇంకా దర్శనం చేసుకుని చాలా బాగా అనిపించిందండి. శివుడిది ఎన్నో సంవత్సరాల నుంచి మేము అనుకున్నాం, కానీ ఈ దర్శనం అవ్వలేదు మాకు. లోపల చూసారు ఎంత బాగుందో. ఆనందీశ్వరుడికి మొక్కుకుని ఆ శివయ్య దగ్గరికి వెళ్ళాము. మనం అనుకున్న కోరికలన్నీ తీరుతాయంటారు. ఈ శివుడి గుడికి వెళ్తే మేము మంచిగా వెళ్ళి దర్శనం చేసుకుని వచ్చామండి. చూసారు కదా, ఇది శివుడిది 12 జ్యోతిర్లింగాల్లో ఇదొకటండి. చాలా ముఖ్యమైనది. ఈ టెంపుల్ అయితే చాలా బాగా నచ్చిందండి. మీకు కూడా ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. చాలా బాగుంది, నాకైతే చాలా నచ్చింది. ఈ శివయ్య దర్శనం చేసి ఎన్నో జన్మల పుణ్యబలం ఉంటేనే ఈ శివయ్య దర్శనం కలుగుతుందండి. ఎన్ని అనుకున్నా కూడా వెళ్ళలేము. మనకి ఈ దర్శనం కలగాలని రాసిపెట్టుంటే వెళ్ళొచ్చండి దీనికి. మీరు ఈసారి ఎప్పుడన్నా వెళ్ళినప్పుడు మిస్ అవ్వకుండా ఆ శివయ్య దర్శనం చేసుకుని రండి. మా వీడియో మొత్తం చూశారు కదా, మా వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకుని వెళ్ళండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.